సో ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసి ఒక ప్లాట్ కొనుక్కోవాలా లేకపోతే ఫ్లాట్ కొనుక్కోవాలా, ఏం కొనుక్కుంటే బెటర్? ప్లాట్ కొనుక్కుంటే అన్అప్రూవ్డ్ ప్లాట్ కొనుక్కుంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వచ్చింది, దీని మీద ఏమైనా చెప్తానమ్మా. ఇప్పటిదాకా మూవబుల్ ప్రాపర్టీ గురించి చెప్పావు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే వాల్యూ తక్కువగా ఉన్న రోజుల్లో ధర్మం ఎక్కువ ఉంది. వాల్యూ ఎప్పుడైతే పెరిగిపోయిందో ప్రతి చోట కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. వీటిల్లో ముందు మీరు ఇందాక అడిగినట్టుగా ఒక వేకెంట్ సైట్ ప్లాట్ అంటే కొనుక్కోవాలి అనుకుంటే ఈ వేకెంట్ సైట్స్ చాలా చోట్ల రకరకాలుగా, ఒకటి విదిన్ ది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ఉంటుంది, ఒకటి అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ఉంటుంది, ఒకటి విలేజ్ లిమిట్స్ పంచాయతీ లిమిట్స్లో ఉన్నది ఉంటుంది. సో వీటికి అసలు ఇవి కొనుక్కునేటప్పుడు వాట్ యు హ్యావ్ టు సీ అనేది మీకు చెప్తాను. జనరలీ నేను ఒక 20 బ్యాంకులకి లీగల్ అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి జనరల్గా ఒక బ్యాంక్ కానీ ఎవరైనా చెప్పినా కూడా 13 ఏళ్ల పాటు హక్కును చూడండి, 13 years అని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్తారు. వాట్ ఈస్ దిస్ 13 years? ఏమిటి 13 years అనేది? 13 years అనేది లా ఆఫ్ అడ్వర్స్ పొసెషన్. లా ఆఫ్ అడ్వర్స్ పొసెషన్ అంటే నీ ఆస్తి నీకు తెలిసి ఇంకొకటి స్వాధీనంలో కనుక ఉంటే 12 ఏళ్ల పాటు నువ్వు కనుక అడగకపోతే నువ్వు మళ్ళీ అడగటానికి నీకు హక్కు లేదు. సో నా పేరు మీద ఒక సేల్ డీడ్ అయింది ఒక 13 years బ్యాక్. 2010లో ఆర్ 2008లో నేను ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను, రిజిస్టర్ అయింది నా పేరు మీద సేల్ డీడ్. 2008 నుంచి 2021 దాకా నేను ట్యాక్సెస్ కట్టుకుంటున్నాను. నేను దానిలో ఎంజాయ్ చేస్తున్నాను ఆ ప్రాపర్టీని. 13 years అయిపోయింది. ఈ 2008లో నాకు అమ్మిన వాడు ఎవడైతే దొంగ అయ్యున్నా కూడా నేను 13 years పాటు నేను కొనుక్కొని నేను ట్యాక్స్ కట్టుకుంటూ నేను అనుభవించాను కాబట్టి ఒరిజినల్ ఓనర్ ఆఫ్టర్ 13 years వచ్చి నా మీద సూట్ ఫైల్ చేయడానికి లేదు. ఫైల్ చేసినా నిలబడదు. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం 12 years దాటిపోయింది. ఈ 12 years తర్వాత ఆటోమేటికలీ ఐ హ్యావ్ పర్ఫెక్టెడ్ మై టైటిల్ బై అడ్వర్స్ పొసెషన్ ఆల్సో. అందుకనే 13 years చూస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు. 13 years అనేది ఓన్లీ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లో ఏదన్నా కనుక మనకు కనపడే వాటి గురించి వరకే వస్తుంది. కానీ జనరల్గా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఎ టైటిల్ ఫర్ ఆల్మోస్ట్ 30 years. 13 years అనేది కరెక్ట్ కాదు. 30 years అనేది కరెక్ట్. ఎందుకు 30 years అనేది కరెక్ట్? ఒకటి, సపోజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ అనుకోండి, అగైన్స్ ద గవర్నమెంట్ ఒకవేళ అది కనుక మనం కనుక స్వాధీనంలో ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి, మంది ఆస్తి కావాలి గవర్నమెంట్ ఆస్తి అని కనుక అనుకుంటే యూ హ్యావ్ టు షో 30 ఏళ్ల పాటు యు ఆర్ ఇన్ కంటిన్యూస్ పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. 2, గవర్నమెంట్ సంగతి తీసేద్దాం. ఒకవేళ ఈ ఆస్తి వేరే వాడికి ఎక్కడికైనా తాకట్టు పెట్టుంది, ది రైట్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ మార్టిగేజ్, తాకట్టును విడిపించుకునే హక్కు ఓనర్కి, ఆ మార్టిగేజర్కి 30 ఏళ్ల పాటు ఉంటుంది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. సో ఈ 30 ఏళ్ల లోపల వాడు ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈవెన్ నేను కొనుక్కున్నా కూడా అది ఆస్తి తాకట్టులో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒరిజినల్ ఓనర్కి వెళ్ళిపోతుంది. 3, ఒకవేళ ఈ ప్రాపర్టీ వేరే వాడికి ఎవరికన్నా విల్లు ద్వారా వెళ్ళి ఉంది, ఒక విల్లు ప్రూవ్ అవ్వటానికి ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి లాలో నమ్మటానికి 30 ఏళ్ళు లిమిటేషన్. వన్స్ ఎ విల్ వెదర్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్, ఇది కరెక్ట్గా ప్రూవ్ అవటానికి మొత్తం లా ఇచ్చిన లిమిటేషన్ పీరియడ్ 30 ఏళ్ళు. సో ఏ ప్రాపర్టీ అయినా కూడా 30 years పాటు లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ పర్ఫెక్ట్గా లింక్ డాక్యుమెంట్స్ ఉండి ఒరిజినల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి మనం కొనుక్కుంటున్నామా లేదా. ఒకవేళ ఆ చైన్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్స్ ఏదైనా లింక్ డాక్యుమెంట్ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది, వెదర్ దెర్ ఈజ్ ఏ జెన్యున్ కాజ్. ఒరిజినల్ డాక్యుమెంట్ని తీసుకొని వెళ్ళి పక్కన వాళ్ళ ఇళ్లలోనూ ఎక్కడ పడితే అక్కడ ఎవడు పారేడు. ఇంట్లో ఉన్న ఒక స్పూన్ని ఒక కాకి తీసుకెళ్ళి అవతల పడేస్తేనే ఎవడు ఊరుకోడు. బట్ ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్, నీ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ విచ్ ఈజ్ వాల్యుబుల్ తీసుకెళ్ళి ఎవడు పారాడు కదా. సో ఈ వెరీ ఈజీ. నేను తాకట్టు పెట్టేసిన ఇల్లుని నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవండి పోయినాయని చెప్పి చెప్పడం, ఒక పేపర్లో ఒక ప్రకటన చేసేసి
పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ రాసేసి ఏమని ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు దొరకలేదని చెప్పేసి ఒక కంప్లైంట్ పెట్టేసేసి ఐ కెన్ సెల్ అవే ద ప్రాపర్టీ. సో కొనుక్కున్నవాడు మోసపోతున్నాడు, కొనుక్కున్న వాడికి ఎటువంటి టైటిల్ రాదు. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా 30 ఏళ్ల పాటు వీళ్ళకి పర్ఫెక్ట్గా టైటిల్ ఉందా లేదా, ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, వీళ్ళే స్వాధీనంలో ఉన్నారా లేదా, ఒకవేళ వీళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళ డెత్ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయా లేదా, చట్ట ప్రకారం ఎవరైతే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వరుసలో ఉన్నారా లేదా. ఇవాళ ఆడపిల్లలకు కూడా హక్కు ఉంది కాబట్టి ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా వచ్చి వాళ్ళు కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి ఇన్సిస్ట్ చేయటం. 2, మీరు చెప్పింది ప్లాట్ ఎంత చక్కగా ఉందంటే, విదిన్ ది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ అయితే గవర్నమెంటు ఎన్నో రకరకాల గవర్నమెంట్స్ దే హ్యావ్ డన్ సో మెనీ మెజర్స్ అండి. ఒకటి, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్లాట్ వేకెంట్ ప్లాట్ అనగానే ఫస్ట్ మున్సిపల్ ఎవరైనా సరే కొనుక్కునేటప్పుడు ఆ ప్లాట్ మెజర్ చేయించి మనకి ఇవ్వాలి. సపోజ్ నేను ఇది 400 స్క్వేర్ యార్డ్స్ అన్నాను, నేను చెప్పిన మాట ఆథెంటిక్ కాదు, డాక్యుమెంట్లో ఉన్నది ఆథెంటిక్ కాదు. సో వీ హ్యావ్ టు యాజ్ ది మున్సిపల్ సర్వేయర్. వాళ్ళకు 100 రూపాయలు చలాన్ కడితే మున్సిపల్ సర్వేయర్ వచ్చి పర్ఫెక్ట్గా దాన్ని సర్వే చేసి ఈ ప్రాపర్టీ ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఈ సర్వే నెంబర్లో ఉంది అని ఆథెంటిక్గా సర్వే చేస్తాడు. ఈ ఆథెంటిక్ సర్వే సర్టిఫికేట్ కనుక తీసుకుంటే విదిన్ ది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్. రెండోది అసలు ప్రాబ్లం కమ్స్, చాలామంది చెయ్యింది, చాలామంది మోసపోతుంది. ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇది కూడా ఈ ట్యాక్స్ లాగా దీనిలో ఏంటి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టరు. ఎందుకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టరు? దానికి దట్ ఈస్ ది వాల్యూ విచ్ యూ హ్యావ్ టు పే ఈజ్ వెరీ హై. సో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే ఇది ఎప్పుడు కట్టుకుందాం అనుకుంటారు, ఎప్పుడైనా బిల్డింగ్ కట్టుకునేప్పుడు మనం కట్టుకుందాం అనుకుంటారు. కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టి ఉంటే మ్యుటేషన్ వాళ్ళ పేరు మీద జరుగుతుంది, వాళ్ళకి పొసెషన్ స్వాధీనం వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. మూడోది, మనకి కొల్లేటరల్ ఎవిడెన్స్ కూడా క్లియర్గా ఉంటుందని చాలామంది మర్చిపోతారు. సో 100% వేకెంట్ ప్లాట్ విదిన్ ది కార్పొరేషన్ లిమిట్స్ కొనుక్కుంటున్నప్పుడు ఖచ్చితంగా సర్వే బై ది మున్సిపల్ సర్వేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టడం 2 ఇంపార్టెంట్. ఇందాక ముందు మీకు చెప్పినట్టు 30 ఏళ్ల టైటిల్ క్లియర్ కట్గా ఉందా లేదా అనేది చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అసలు వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ఉన్నప్పుడే అసలు ప్రాబ్లం వస్తుంది. ఈ అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ఉన్నవి 2 రకాలుగా ఉంటాయి. ఇదివరకు మున్సిపల్ కార్పొరేషన్లో లిమిట్స్లో లేవు, ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోకి వచ్చినాయి. ఎప్పుడైతే కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోకి మీరు వచ్చినాయి అన్నారో ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ విచ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రెసిడెన్షియల్ ల్యాండ్స్. ఎప్పుడైతే అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కన్వర్ట్ అయిందో కన్వర్షన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయా నాలా యాక్ట్ కింద నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్యాక్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి వెదర్ దేర్ ఆర్ కన్వర్షన్ ప్రొసీడింగ్స్ ఆర్ నాట్ అనేది కూడా అపార్ట్ ఫ్రమ్ ది ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్, అపార్ట్ ఫ్రమ్ దాన్ని కొలిపించటం, అక్కడైనా కూడా మనం మున్సిపల్ సర్వేయర్ చేత లేకపోతే మండల సర్వేయర్ చేత కొలిపించటం కాకుండా కన్వర్షన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా, వెదర్ ఇట్ హ్యాస్ బిన్ కన్వర్టెడ్. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ వాట్ ఆర్ ద జోనల్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ఏ ఫార్మ్ ల్యాండ్, whether it is coming into an agricultural land, whether it is coming into industrial land, whether it is coming into residential land, అది ఏ ల్యాండ్ కిందకు వస్తుంది అనేది జోనల్ రెగ్యులేషన్స్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్ విచ్ హ్యాస్ న్యూలీ కమ్ ఇన్ టు ద మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ విచ్ వాజ్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రీవియస్. మూడోది అనదర్ అసలు ప్రాబ్లం ఏంటంటే వేర్ ఇట్ ఈజ్ ఇన్ ఏ విలేజ్ పంచాయత్. ఈ విలేజ్ పంచాయతీలో ఉన్న అప్రూవల్స్ అన్నీ కూడా చాలా మటుకు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా పంచాయత్ అప్రూవల్స్ ఇస్తారు. పంచాయత్ కెనాట్ అప్రూవ్ ఏ లేఅవుట్. ది ఓన్లీ అప్రూవల్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈజ్ ఇన్ పంచాయత్ లిమిట్స్ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో డిటిసిపి లేఅవుట్ ఉందా, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లేఅవుట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలా.
అండ్ ఇవాళ ఈ తలకాయ నొప్పులన్నీ తీసేయడానికి గవర్నమెంట్ ఆలోచించి మన అదృష్టం కొద్దీ గవర్నమెంట్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ లెజిస్లేషన్స్ ఈజ్ రెరా. కొత్త యాక్ట్ రెరా అని తీసుకొచ్చింది. ఈ రెరా రెగ్యులేషన్స్లో ఎప్పుడైతే వచ్చినాయో వెదర్ ఈ న్యూ అప్రూవల్స్ ఏవైనా సరే రెరాలోకి వెళ్ళినాయా లేదా, రెరాకి అప్లికేషన్ పెట్టాడా లేదా, ఇవన్నీ కూడా. ఎందుకు రెరా అని చెప్తున్నానంటే మీకు ఒక అదృష్టం చెప్తాను. మనకి గవర్నమెంట్ ఎప్పుడు అందరిని మనం క్రిటిసైజ్ చేస్తాం, కానీ గవర్నమెంట్ చేసే లెజిస్లేషన్స్ చదివిన వాడికి ఎంత గొప్పగా కనపడతాయో, వీటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు దీన్ని బెనిఫిట్ మనం పొందుతూ ఉంటాం, కానీ మనకి తెలియక గవర్నమెంట్ తిడుతూ ఉంటాం. ఈ రెరా యాక్ట్తో ఎంత అడ్వాంటేజ్ అంటే, ఎవడైనా సరే ఒక లేఅవుట్ వేసినప్పుడు ఆ లేఅవుట్లో వాడు నేను రోడ్స్ వేస్తాను, నేను డ్రైనేజ్ వేస్తాను, నేను ఎలక్ట్రిసిటీ వేస్తాను, నేను గ్రీనరీ పెంచుతాను, నేను కాంపౌండ్ వాల్ కడతాను, ఇవన్నీ మాటలంటే సరిపోదు. ఇదివరకు మాటలంటే సరిపోయేది. ఎప్పుడైతే ఇప్పుడు రెరా యాక్ట్ వచ్చిందో వాడు రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు, డైరెక్ట్గా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. వాడు ఓన్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒక్కటే చేయగలడు. 0.5% పెట్టి అగ్రిమెంట్ ఆఫ్ సేలే రిజిస్టర్ చేయగలడు. వాడి డబ్బులు కూడా ఆ బిల్డర్ కానీ డెవలపర్ కానీ ఆ డబ్బులు వాడుకోవడానికి వాడి దగ్గర ఎటువంటి హక్కు లేదు. ఖచ్చితంగా దీన్ని ఎస్క్రో అకౌంట్లో పెడతారు. వాడు వన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే వాడి మార్ట్గేజ్ రిలీజ్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్పుడే వాడు రిజిస్ట్రేషన్ చేయగలడు. అప్పటిదాకా మీ డబ్బులకి మీకేదైతే వాడు అగ్రిమెంట్ చేశాడో మీ వైపు మిమ్మల్ని కాపాడటం కోసం గవర్నమెంట్ వచ్చి రెరా అనే అథారిటీని పెట్టింది. అందుకని వెన్ దెర్ ఈజ్ ఏ ప్లాట్ మీరు కొనుక్కుంటున్నా, ఇవాళ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్న ప్లాట్ కొనుక్కుంటున్నా, ఇదే మీకు ఫ్లాట్స్ కూడా వర్తిస్తుంది. ఫ్లాట్స్ అనే చోట అపార్ట్మెంట్ యాక్ట్ అనేది ఉంది. పాత రోజుల్లో ఈ అపార్ట్మెంట్ యాక్టే ఉంది. ఇప్పుడు అదృష్టం కొద్ది రెరా కూడా వచ్చింది. మీ బిల్డరు వెదర్ హీఈస్ కంప్లీటింగ్, ఇవాళ మీరు కనుక మన గుంటూరు లాంటి చోట తీసేసి హైదరాబాద్ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ వెళ్తే అన్నీ కూడా వాళ్ళ డెలివరీ ఆఫ్ ఫ్లాట్ ఇచ్చేది 2025లోనో 2024లో ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్తాడు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లో ఆ రోజైతే 8,000 ఉంటుంది స్క్వేర్ ఫుట్, ఇవాళ అయితే 3,000 రూపాయలకి ఇచ్చేస్తాం, మీరు మొత్తం డబ్బులు కట్టేయండి అని చెప్పి తీసుకునే ఆఫర్లు. ఇందులో కూడా చాలామంది మోసపోతున్నారు. వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందే రెరా. సో మనం ప్రీ లాంచ్ ఆఫర్లో కట్టినా ఏదన్నా రెరా యాక్ట్ కింద మనం అప్రూవల్ చూసుకున్నామా, మనం తీసుకెళ్ళేది పెట్టేది ఎస్క్రో అకౌంట్లో పెడుతున్నామా, వీడి చేతిలోకి ఇస్తున్నామా, మనం సేల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయించుకుంటున్నామా, 0.5% పెట్టి సేల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయించుకుంటున్నామా లేదా, వాడు ఏవైతే మనకి స్పెసిఫికేషన్స్ చెప్పాడో ఈ స్పెసిఫికేషన్ ప్రకారం అన్నీ జరుగుతున్నాయా లేదా, ఎవ్రీవేర్ మీకు మానిటర్ చేసుకోవడానికి అధికారం ఉంది. సో ఫ్లాట్స్ కొనుక్కునేటప్పుడు అప్పుడు కూడా మీ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మొత్తం లిస్ట్ తీసుకోవాలా. వెదర్ దిస్ ఈజ్ అప్రూవ్డ్ బై ఎనీ అదర్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అక్కడ ఏదైనా లీగల్ ఒపీనియన్ ఉందా. ఎందుకంటే అన్ని బ్యాంకులు ఆల్ ప్రాజెక్ట్ ఫండింగ్, ఆల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అని చెప్పి చాలా బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి. ముందే ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని చూసి దీనికి లీగల్గా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ఆ బ్యాంకులు రిజెక్ట్ చేసేస్తున్నాయి. ఈ లీగల్గా ప్రాబ్లం లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది, అప్పుడు ప్రాజెక్ట్ సైట్ మొత్తానికి కూడా అప్రూవల్స్ ముందే వచ్చేస్తున్నాయి. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు, ఎన్కంబరెన్సెస్ చూస్తున్నారు. ఇవన్నీ చూసుకొని మన దగ్గర ఆ మొత్తం సెట్ తీసుకొని ప్లాన్ ప్రకారం ఉందా లేదా అనేది చూసుకొని రెరా యాక్ట్ అప్లికబిలిటీలో మనం కరెక్ట్గా వాళ్ళకి తీసుకువెళ్ళి ఎస్క్రో అకౌంట్లో కడుతున్నామా లేదా చూసుకొని వీ కెన్ బీ వెరీ సేఫ్. సో లాస్ట్కి మనకి ఎక్కడైనా మీకు గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్లలో చాలామంది మోసపోతుంది, లేకపోతే చాలామందికి అర్థం కాకపోవడానికి కూడా కొన్ని ఇష్యూ లా ప్రకారం తెలియని ఇష్యూస్ మీకు చెప్తున్నాను. ఏదైనా సరే కట్టిన రోజు నుంచి 3 years పాటు బిల్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏ క్వాలిటీ అయితే వాడు గూడు వాడుతున్నాడో, మీకు టేక్ అని వాడుతున్నానని చెప్పాడు, లేకపోతే పట్టాలన్న విట్రిఫైడ్ టైల్ వాడుతున్నానని చెప్పాడు, లేకపోతే దాని పలానా ఎలక్ట్రిసిటీ నేను వాడుతున్నాను అన్నాడు, లేకపోతే పలానా మీకు మీ బాత్రూమ్స్లో పలానా ఇవి నేను ఇస్తున్నాను, పలానా ఫిక్సేషన్స్ మీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. మధ్యలో ఈ లోపల ఇంటర్నల్గా పలానా పైప్స్ ఇస్తున్నాను అన్నాడు, ఎక్కడ లీకింగ్ జరుగుతోంది, లేకపోతే వైరింగ్లో ఎక్కడన్నా ప్రాబ్లం వస్తుంది. బిల్డర్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఇట్ రిపేర్డ్ అండ్ గెట్ ఇట్ డన్ వితౌట్ యువర్ కాస్ట్. డిలే ఎక్కడైనా జరుగుతోంది,
మీ దస్తావేజులో మీరు ఏం రాసుకున్నారనేది కాదు, డిలే దాని గురించి డెవలప్మెంట్ అగ్రిమెంట్లో బిల్డర్కి ల్యాండ్ ఓనర్కు ఉన్న డెవలప్మెంట్ అగ్రిమెంట్లో డిలే జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందనే క్లాజ్ను మీరు చూసుకుంటున్నారా లేదా? చాలామంది ఇవాళ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కేసెస్ చేస్తున్నాను వాళ్ళది ఒకటి హైదరాబాద్లో. వాళ్ళ క్లాజ్లో ఏముందంటే వాళ్ళ బిల్డర్ను ల్యాండ్ ఓనర్స్ దగ్గర రాసుకున్న డెవలపర్ అగ్రిమెంట్లో వాళ్ళు రాసిన క్లాజ్ ఏంటంటే, ఒకవేళ కనుక నేను వితిన్ టైం ఇవ్వకపోతే నేను 3,000 రూపాయలు రెంట్ ఇస్తానని రాసి ఉంది. ఆ ఫ్లాట్లన్నీ కొనుక్కున్న వాళ్ళు దాదాపు 1,50,00,000 పెట్టి కొనుక్కున్నారు. 1.5 crores పెట్టుకుని కొనుక్కున్న తర్వాత కోవిడ్ అని చెప్పి దానికి ముందు నుంచి ఆ డిలే ఆల్మోస్ట్ ఇవాళ 2 years 2.5 years డిలే అయిపోయింది ఆ ప్రాజెక్టు. 1.5 crores వాడి చేతికి ఇచ్చి 2.5 ఏళ్ల పాటు డిలే అవుతే ఈ ఓనర్స్ ఎవడైతే తీసుకున్నాడో లోన్స్కి ఇన్స్టాల్మెంట్లు ఎవడో ఏ బ్యాంకు ఆగదు, వాడు కట్టాలంటే వీడి దగ్గర వీడు ఇస్తానంటే రెంట్ ఎంత అంటే 3,000 రూపాయలు మీకు ఇచ్చి పారేస్తుంది తీసుకోండి అని చెప్పి వాడు ఎడం చేత పారేయడానికి రెడీగా ఉన్నాడు. బట్ ది మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది దే వుడ్ గెట్ అబౌట్ 30,000 40,000 రెంట్ వస్తుంది అనుకుంటే దానిలో రాసున్న రిజిస్ట్రేషన్ దానిలో రాసున్న క్లాజ్ ఏంటంటే 3,000 రూపీస్. సో ఫ్లాట్ కొనుక్కుంటున్నప్పుడు డెవలప్మెంట్ అగ్రిమెంట్లో బిట్వీన్ ది ల్యాండ్ ఓనర్ అండ్ ది డెవలపర్ వాట్ ఈస్ ది క్లాజ్, వాట్ ఆర్ ద క్లాజెస్? మీకు మాబోటి అడ్వకేట్లు ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీగా చెప్పేస్తుంటాం, ఇదిగోండి ఈ క్లాజులు దీనికి ప్రాబ్లం ఉంది, మీరు ఇది తీసుకోండి. ఇంకా మెయిన్ ప్రాబ్లం వీటిల్లో ల్యాండ్ ఓనర్ షేర్ కనుక కొనుక్కున్నాం అనుకోండి, బిల్డర్ షేర్ కొనుక్కుంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. బిల్డర్ వాడికి మనం డబ్బులు ఇస్తున్నాం, వాడు మనకు కంప్లీట్ చేయాలి. ల్యాండ్ ఓనర్కి బిల్డర్కి ఉన్న షేర్లో ల్యాండ్ ఓనర్కి బిల్డర్ కంప్లీట్ చేసి ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలి. మనం డబ్బులేమో ల్యాండ్ ఓనర్కి ఇస్తాం, బిల్డర్ ఏమో ఆపేస్తాడు. వాడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి, లేదా రకరకాల ప్రాబ్లమ్స్ ఇవాళ కుంచనపల్లి ఇవాళ తాడేపల్లి దగ్గర జరుగుతున్న చాలా ఫ్లాట్స్లో కొన్ని వీటిల్లో సమస్యలు ఇవి. ల్యాండ్ ఓనర్కి కట్టివ్వాలి అంటే బిల్డర్ బయటకు అమ్మాలంటే పర్చేజర్ లేరు. పర్చేజర్ లేకపోతే బిల్డర్ కంప్లీట్ చేయలేడు. ల్యాండ్ ఓనర్ ఆల్రెడీ రిజిస్టర్ చేసేసి ఉన్నాడు బిల్డర్కి. ఈ ల్యాండ్ ఓనర్ షేర్ కొనుక్కున్నవాడు ల్యాండ్ ఓనరే గాలిలో ఉన్నాడు. ఇంకా వాడి షేర్ని కొనుక్కున్న వాడి పరిస్థితి ఏంటంటే అసలు అది. అందుకని ల్యాండ్ ఓనర్ షేర్ కొనుక్కునేటప్పుడు, ల్యాండ్ ఓనర్ షేర్కి వచ్చిన ఫ్లాట్లు కొనుక్కునేటప్పుడు బిల్డర్ చేత ఎన్ఓసి తీసుకోవటం, బిల్డర్ చేత అగ్రిమెంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఫినిషింగ్ వర్క్స్ అని ఉంటుంది. నాకు ఆల్రెడీ మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఆ ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలి కాబట్టి, ఆ ల్యాండ్ ఓనర్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ల్యాండ్ ఓనర్కి ముట్టినాయి కాబట్టి నాకు ముట్టినట్టే, నేను మొత్తం మీకు కంప్లీట్ చేసిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఫినిషింగ్ వర్క్స్ అని తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోకుండా చేసుకుంటే మాత్రం మిమ్మల్ని ఏ కోర్టు రక్షించలేదు. మీరు వెళ్ళొచ్చు, కానీ కోర్టు అడిగేది సాక్ష్యం. లెట్ ది పర్చేజర్ బీ అవేర్. మీరే జాగ్రత్త పడాలి, కొనుగోలుదారుడే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఇవన్నీ మీకు ఎవరన్నా చెప్పాలి, లేదా మీరు వచ్చి ఏ లాయర్ నన్ను అడగాలి. లాయర్ అనగానే వీళ్ళు మమ్మల్ని లిటిగేషన్లో తీసుకెళ్తారనుకుంటే తప్పు. వీ విల్ ట్రై టు ఎడ్యుకేట్ యూ, వీ విల్ ట్రై టు టెల్ యూ. మీకు ఈ సమస్య రావచ్చేమో, ఈ లింక్ డాక్యుమెంట్ లేదంటున్నాడో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే బాగుంటుంది, బహిరంగ ప్రకటన ఒకటి వేస్తే బాగుంటుంది, ఒకవేళ ఎవడన్నా దీని మీద నోటీస్ ఇస్తాడేమో, ఈసీ చూస్తున్నాం, ఇదిగో ఫలానా వాడిని కూడా చేస్తే బాగుంటుందేమో, నీకు తర్వాత రేపు డిస్ప్యూట్ ఉండకుండా ఉంటుందని రోజు కొన్ని 100 మందికి సలహాలు ఇస్తూ ఉంటాం. సో ఫ్లాట్స్ కొనుక్కునేటప్పుడు అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది నీకు, వాడు ఏ స్పెసిఫికేషన్స్ ఇవ్వబోతున్నాడు నీకు, నువ్వు కొనుక్కుంటుంది బిల్డర్ వాటానా, నువ్వు కొనుక్కుంటుంది ల్యాండ్ ఓనర్ వాటానా, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, డెవలప్మెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ ది ల్యాండ్ ఓనర్ అండ్ బిల్డర్ ఎలా ఉంది, జిఎస్టీ 50 lakhs దాటితే యూ హ్యావ్ టు 1% యూ హ్యావ్ టు పే టీడీఎస్. నెక్స్ట్ ప్రతి దానిలో జిఎస్టీ ఉంది. ఇవి జిఎస్టీ నువ్వు కట్టబోతున్న ఖచ్చితంగా బయరే కట్టాలా. ల్యాండ్ ఓనర్ ఉంచుకున్న వాటికి జిఎస్టీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే ట్రాన్సాక్షన్ కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఖచ్చితంగా చూడాలా. జిఎస్టీ కూడా కట్టి తీరాల్సి వస్తుంది. రెరా యాక్ట్ అప్లికబిలిటీ చూసుకోండి, ఎస్క్రో అకౌంట్లోకి వెళుతుందా లేదా చూసుకోండి. అండ్ కామన్ ఏరియాస్ అనేవి ఈ ఫ్లాట్స్లోకి వచ్చేటప్పటికి ఎవ్వడికి హక్కు లేదు, ఎవ్వడు వాడటానికి లేదు, అది అందరిది.
సో కామన్ ఏరియాస్లో ఎవడన్నా ఏదైనా చేస్తున్నాడు. ఇప్పుడు గుంటూరులో నేను చెప్పలేను కానీ ఒక పెద్ద బిల్డరు నానా చావు చేస్తుంది. నేను ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర గెలిచినా కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి చేశారు. కామన్ ఏరియా ఒక కింద ఉన్న పార్కింగ్ ఏరియాలో వాళ్ళు ఏం చేశారంటే దే కన్స్ట్రక్టెడ్ షాప్స్. ఈ ఓనర్లు పాపం పైన వాళ్ళు కార్లు పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళు ఏది పెట్టుకోవాలన్నా కూడా ఈ షాపుల వాళ్ళు నానా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు వెళ్ళి ట్రై చేస్తే వాళ్ళు అందులో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళని ఆ బిల్డరు దాదాపు రౌడీ షీట్లతో కొట్టించిన ఇది కూడా ఉంది. బట్ కామన్ ఏరియాస్లో ఎవడు ఏది కట్టడానికి వీల్లేదు. మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్తే మున్సిపాలిటీ వచ్చి పగల కొట్టించేస్తుంది. పైన పెంట్ హౌస్ని ఏ రకంగానూ అప్రూవల్ రాదు. పార్కింగ్ ఏరియాలో ఏ అప్రూవల్ రాదు ఎక్సెప్ట్ ఫర్ వాచ్మెన్ ఇది తప్ప. ఇవి ఆల్రెడీ ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. బట్ మీరందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్న. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV channel. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV. Please subscribe Androdayam TV. Please subscribe to Androdayam TV.